అయితే ఈరోజు అయితే మనము సోంపాల్యం శ్రీ చౌడేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చాం. ఇది అతి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్న ఒక ఆలయం అన్నమాట. సో మనం టెంపుల్ కి వెళ్ళేక ముందు ఫ్రంట్ లో మనం దాదాపు అన్ని వీడియోలో చెప్పినట్టే ధ్వజస్తంభాలు ఎక్కడైనా ఒకటి చూస్తాం. ఇక్కడ చూడండి, పెద్ద ధ్వజస్తంభం, ఆ ముందరే చిన్న ధ్వజస్తంభం రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే గన ఒక రాతి బండ పైన కొన్ని శిల్పాలు అయితే చెక్కడం జరిగింది అనమాట. ఇతను ఒక కత్తి పట్టుకొని ఇక్కడ ఉండడం చూస్తూ ఉంటాం మనము. అక్కడ రెండు బొమ్మలు మనకి ఇక్కడ కనపడ్డాయి. అటు పక్కన ఇంకొక విగ్రహం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాం మనము, చూద్దాం. ఇక్కడైతే మనకి ఇక్కడ ఒక విగ్రహం అంత క్లియర్ గా లేకపోయినా ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఇదైతే ధ్వజస్తంభం అన్నమాట. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళేసి అమ్మవారు ఎలా ఉన్నారో చూద్దాము. నన్ను ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్దాము అమ్మవారి టెంపుల్కి. మనం గుడి ప్రాంగణంలోకి స్టార్ట్ అయ్యాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చౌడేశ్వర స్వామి ఆలయం అనేసి సోంపాల్యం అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆయన చరిత్ర అతి పురాతన శక్తివంతమైన స్వరూపిణి అనేసి మొత్తం సంథింగ్ ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడ చూడండి గుడి నిర్మాణం. ఒకసారి మనం లోపలికి వెళ్దాము, స్వామివారి దర్శించుకొని. చూసారు కదా అమ్మవారి టెంపుల్ ఇదనమాట మొత్తం అంతా. ఇక్కడైతే కనుక నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం పిల్లర్ల చేత నిర్మాణం జరిగింది ఇక్కడ. ఇది అమ్మవారి పల్లకి అనమాట. అమ్మవారికి పల్లకి ఇక్కడ ఊరేగింపు చేయడానికి. చూసారు కదా. తర్వాత మనం ఇక్కడ వెళ్తే అమ్మవారి రూపాన్ని దర్శించుకోవచ్చు అనమాట. చూడండి స్వామివారి యొక్క రూపం శ్రీ చౌడేశ్వరి అమ్మవారు అనమాట. మనకి లోపల ఉండేది కనపడుతున్నది సాక్షాత్తు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ నిర్మాణం చూడండి, గుడి నిర్మాణం. ఇక్కడ మనం ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి ఆలయం అనమాట ఇక్కడ చూస్తున్నది. అయితే ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి చూడండి. నిర్మాణాన్ని కూడా ఒకసారి చూడండి మీరు. అమ్మవారి టెంపుల్లో మొత్తం చూశారు కదా. ఓకే, గుడి మనము సైడ్ నుంచి పరీక్షిద్దాము. ఒకసారి చూడండి, అటు పురాతన దేవాలయం, కానీ లోపల చూస్తే అలా అనిపించదు, కొత్తగా కట్టినట్టు ఉంటుంది. బయట నుంచి చూస్తే మనకు అలా అనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది నిర్మాణము. ఆ పైన గోపురం దగ్గర చూడండి ఒక చెట్టు కూడా మలిచింది అనమాట. ఒక్కొక్క బొమ్మ చూడండి ఒక విచిత్రం అనమాట. చూడండి ఇక్కడైతే ఒక్కొక్క బొమ్మ ఒక విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి శివలింగానికి నాగపాము చుట్టూ వేసుకొని పొడుగు వేసుకున్నట్టు మనకు కనపడుతుంటది. ఇక్కడ చూస్తున్నారు కదా. అదే టెంపుల్ చాలా పెద్దగా ఉందనమాట. ఈ నిర్మాణం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడంతా మొత్తం అంతా చాలా పురాతన సోంపాల్యం అంట. మనం ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ దర్శించుకుంటూ ఉన్నాము. అండ్ అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, చాలా హిస్టరీ కలిగిన టెంపుల్. అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట ఆ టెంపుల్. అయితే మనము సైడ్ నుంచి చూస్తే మనకి ఆ నంది విగ్రహం అయితే మనకి అక్కడ కనపడుతుంది. చూడండి మనకి అక్కడ నంది విగ్రహం కనపడుతుంది. చూడండి మొత్తం అంతా గడ్డి అంతా మలిచి చాలా అంటే చాలా పురాతనంగా మారిపోయింది టెంపుల్ అనమాట. ఇటు సైడ్ నుంచి చూడండి ఒకసారి, ఇటుపక్క నుంచి గోపురం ఎంత పెద్దగా ఉంది, విచిత్రంగా. అంటే మొత్తం సింబల్స్ మొత్తం అంతా మనకు కనపడుతున్నాయి. అండ్ ఇక్కడంటే చాలా వరకు మొత్తం అన్ని పగిలిపోయాయి. మొత్తం అంతా ఓవరాల్ గా చూస్తే మనకి మొత్తం ఇది అయితే కూడా కొద్దిగా అయితే సున్నం పూశారు. మొత్తం అంతా రాతి బండనే. మొత్తం చూస్తే మనకి ఇక్కడ దగ్గర నుంచి కనపడుతుంది నిర్మాణం. చూడండి పైన వరకు అయితే కొద్దిగా చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట ఇది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్.